ప్రత్యేకమైన కృతజ్ఞతలు అధ్యక్ష. అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం అధ్యక్ష, రైతులకు సంబంధిత మంత్రి గారు లేరు. నేను లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్టుగా ప్రయత్నం చేయాలని. అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11,72,000 ఎకరాలలో మొక్కజొన్న సాగు జరిగింది అధ్యక్ష. 10 లక్షల మంది రైతులు రబీలో మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రబీలో పంటల విస్తీర్ణము గణనీయంగా పెరిగింది అధ్యక్ష. దాదాపు గత సంవత్సరంతో పోల్చుకుంటే 4 లక్షల ఎకరాలలో అదనంగా పంటల విస్తీర్ణము పెరిగింది అధ్యక్ష. దానికి తగ్గట్టుగా మొక్కజొన్న విస్తీర్ణం కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పోల్చుకుంటే 2 లక్షల ఎకరాలలో అదనంగా మొక్కజొన్న సాగు చేయబడ్డది అధ్యక్ష. ప్రత్యేకించి మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 6 జిల్లాలలో దాదాపుగా 3,50,000 ఎకరాలలో మొక్కజొన్న సాగైంది అధ్యక్ష. రాష్ట్రంలో సాగవుతున్న మొక్కజొన్నలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 1/3 ఉన్నది అధ్యక్ష. ఇప్పుడు మొక్కజొన్న కోతకు వచ్చింది అధ్యక్ష. రైతులు పంటను అమ్ముకోవాలి అంటే మద్దతు ధర లభించక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను గమనించడం జరుగుతున్నది. రైతులు 1,600కు 1,700కే పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడేది అధ్యక్ష. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 2,400 రూపాయలు ఉండగా మరి ప్రస్తుతము వ్యాపారస్తులు మాత్రము 1,600 నుంచి 1,700 వరకే కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతులు దారుణంగా నష్టపోతున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గతంలో కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మొక్కజొన్న కొనడం జరిగింది. అదేవిధంగా మనము ప్యాడీని కూడా కొనుగోలు చేస్తున్నాం. ఈ యాసంగిలో ఈ రబీలో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కల కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పెద్దలు మన భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు కూడా ఉన్నారు. వారు మార్క్ఫెడ్ వారికి రాదు, కానీ అగ్రికల్చర్ శాఖ కిందికి వస్తుంది అధ్యక్ష. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా తెలంగాణ వ్యాప్తంగా మొక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర లభించే విధంగా చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మినిస్టర్ గారు, సార్, గౌరవ సీనియర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు చెప్పిన ఈ మొక్కజొన్నకు సంబంధించిన సాగు కానీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు ఈరోజు సభ దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు.